చిన్న ప్రశ్న అడిగారండి. పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు పూజలు ఎక్కువ చేస్తారని, ఎక్కువ కోరికలు ఉన్నవాళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారని, పని పాటు లేని వాళ్ళంతా గుళ్ళమ్మట ఇంకా అన్నిటి వెనక తిరుగుతూ ఉంటారని, ఏ పూజ పునస్కారాలు చెయ్యని వాళ్ళు, ఏ గుడి గోపురాలు తిరగలేని వాళ్ళు, వీళ్ళందరూ చెప్పే మాటలకి భగవంతుడికి తెలియదా అండి? పూజలు చేసే వాళ్ళకి తెలీదా? వీళ్ళ సంతృప్తి కోసం వీళ్ళు చేస్తున్నారు. దేవుడు నిజంగా పూజ చెయ్యి, నువ్వు పెట్టింది తింటానని అంటే ఒక్కళ్ళు కూడా వండే పెట్టరు కదా. పెట్టింది మనం తినేదానికి కూడా మనకు బద్ధకం అయితే ఎలాగండి? ఒక గుడి ఉంది, ప్రశాంతత కోసం ఎప్పుడు ఉండే ఇల్లును వదిలిపెట్టి ఆ గుళ్ళో కాస్తో కోస్తో ప్రశాంతత తెచ్చుకుందామని చెప్పి ఏదో ఒక వారానికి ఒక రోజు ఆ గుడికి వెళ్ళి ప్రశాంతంగా కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా దేవుడు చెప్పుకున్నామని సంతృప్తితోటి ఇంటికి వస్తూ ఉన్నారు. ఎవడిష్టం వాడిది కదండి. వాళ్ళని కూడా ఎందుకండి వ్యంగ్యం చేస్తారు? మనం పెట్టము, పక్కన పెట్టే వాళ్ళని తిడతా ఉంటాము, మనం వెళ్ళే వాళ్ళని చూసి ఈర్షించుకొని కుళ్ళుకొని చేస్తూ ఉంటాము. అవసరమా అండి?